వైద్య రంగంలో తలపండిన వైద్యుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ చిన్నోడు. 8 ఏళ్ల వయసుకే అపార ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నాడు. వైద్య శాస్త్రంలో 1000 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రశంసలు అందుకుంటున్నాడు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిన్నారి వైద్యునిగా ప్రశంసలు అందుకుని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతున్నాడు. పిన్న వయసులో వైద్య రంగంపై పట్టు సాధించిన నెల్లూరు జిల్లా బాలుడు తబీబ్పై ప్రత్యేక కథనం. వైద్య విద్య చదివే విద్యార్థులకు కూడా తెలియని ఎన్నో విషయాలను ఓ చిన్న బుడతడు టకటకా చెబుతున్నాడు. అడిగిందే తడవుగా ఎన్నో ప్రశ్నలకు చిటికెలో జవాబిస్తూ అనుభవజ్ఞులైన వైద్యులను అబ్బురపరుస్తున్నాడు. ఆ చిచ్చర పిడుగు 7 ఏళ్ల తబీబ్ అహ్మద్. నెల్లూరు జిల్లా కోటకు చెందిన ఆసిఫ్ అహ్మద్ కరీమాల తనయుడు తబీబ్. అపార జ్ఞాపక శక్తిని కలిగిన తబీబ్ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. తండ్రి ఆసిఫ్ అహ్మద్ వృత్తిరీత్యా హోమియో వైద్యుడు. తండ్రిని పరిశీలించిన తబీబ్ వివిధ వ్యాధుల గురించి తెలుసుకునే ఆసక్తి చూపాడు. తనయుడి తపన గుర్తించిన తండ్రి కంప్యూటర్, వైద్య రంగానికి సంబంధించిన సీడీలు, పుస్తకాలు సమకూర్చారు. ఇలా 2 ఏళ్ల పాటు తబీబ్ శిక్షణ పొందాడు. వైద్య రంగంలోని ఎన్నో అంశాలను ఔపోసన పట్టాడు. ఇప్పుడు వైద్య రంగంపై ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తున్నాడు. సో మెడికల్లో అన్నీ చెప్పగలవమ్మా? ఏం అడిగినా ఏమేమి వచ్చు నీకు మెడికల్లో? అసలు అనాటమీ, ఫిజియాలజీ అండ్ పథాలజీ. గుడ్. ఇప్పుడు అనాటమీలో ఆర్గాన్ సిస్టమ్ ఉంది కదా, ఆర్గాన్ సిస్టమ్లో ఏమేమి వస్తాయి చెప్తావా? చెప్పు. స్కెలటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, న్యూరో సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, లింఫ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. తబీబ్ ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. చిన్నపిల్లల ప్రతిభకు పట్టం కట్టే వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఈ బుడతడి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఉత్తమ కిడ్ డాక్టర్ అవార్డును ఇచ్చి ప్రశంసించింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా తబీబ్ ఈ పురస్కారం అందుకున్నాడు. హైదరాబాద్, కడప, చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రదర్శనలిచ్చి పురస్కారాలు, ప్రశంసలు పొందాడు. చిన్న వయసులోనే వైద్య విద్య చదివేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. అవకాశం వస్తే వైద్య కళాశాలలో చేరి తన ప్రతిభ చాటుకుంటానని తల్లిదండ్రులకు చెబుతున్నాడు. ఇప్పుడు చదివించడమే కష్టంగా ఉంది సార్ మాకు. తనకు అవార్డ్స్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు అంటే బాలభారతి స్కూల్ వాళ్ళు చెప్పారు, మేము ఫ్రీగా చదివిస్తామా అని చెప్పేసి. ఆ చిన్న పాపను కూడా చదివించలేని పరిస్థితి. ఇలా ఉంటే మేము డాక్టర్ కోర్స్ అసలు చేయించగలమా, తనకు అది ఒక కళలాగా మిగిలిపోద్దా అని చెప్పేసి ఇప్పటి నుంచే భయంగా ఉంది. సో మా అబ్బాయి 2వ తరగతి చదువుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు అనాటమీ బుక్స్ కావాలి అని చెప్పి, అది కలర్ఫుల్గా ఉండేసరికి ఆ బుక్స్ కావాలి అని చెప్పి చెప్తే ఇచ్చాము. అది తీసుకొని రాని భాషలోనే, అది మెడికల్ టర్మినాలజీ కొద్దిగా కష్టంగా ఉంటుంది, రాని భాషలోనే ఆయన చదివి ఆ బోన్స్ గురించి చెప్పడం. తర్వాత ఏమంటే ఆడుకునేటప్పుడు ఈ మోకాలికి దెబ్బ తగిలితే ప్యాటలకి దెబ్బ తగిలింది నాన్న, ఇక్కడ టెంపరోల్కి కొద్దిగా గీసుకుంది నాన్న అని చెప్పి చెప్తే అరే రే రే అనుకొని ఆ రోజు నుంచి చెప్పడం మొదలుపెట్టానండి. ఈయనకి అనాటమీ, ఫిజియాలజీ, పథాలజీలో మంచి నాలెడ్జ్ ఉంది సార్. ప్రతి బ్లడ్ టెస్ట్ గురించి కూడా ఆల్మోస్ట్ చెప్పేస్తాడు. ఇట్లా మెడికల్లో చెప్పలేనంత జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని చిన్న వయసులోనే సంపాదించుకున్నాడు. ఆ విషయంలో మాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ముందుగా MBBS చేయించాలనుకుంటున్నాము. ఈ బుడతడి ప్రతిభా పాటవాలు చూసి ముగ్ధులైన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని ఉత్సాహం చూపుతున్నాడు తబీబ్. ప్రస్తుతం 5000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంత అద్భుత ప్రతిభ ఉన్న తబీబ్ తల్లిదండ్రులు తనయుడి మేధోశక్తికి తగ్గ శిక్షణ ఇప్పించలేని పరిస్థితి నెలకొంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ప్రోత్సహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.